డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను మోసం చేసి ఏకంగా 4 కోట్ల రూపాయల పైన టోకరా వేసిన ఘటన పటాన్చెరులో చోటు చేసుకుంది. అయితే ఈ మోసానికి పాల్పడింది ఏ పని పాట లేని చిల్లర వ్యక్తి అనుకుంటారేమో, కానీ కాదు. మీరు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయని రాజకీయ నాయకుడు. పటాన్చెరులోని ఓ డివిజన్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెంగళూరు పోలీసులు ఈ కేటుగాలను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. పటాన్చెరులోని రామచంద్రాపురం డివిజన్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ తో పాటు హైదరాబాద్ లో కిరాణా షాప్ నడుపుతున్న నారాయణ సింగ్ అనే మరో వ్యక్తి కలిసి డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడ్డారు. తాము ప్రభుత్వ అధికారులమని బెంగళూరుకు చెందిన ఒక రిటైర్డ్ ఇంజనీర్ దంపతులను బెదిరించి దఫాలలో 4.79 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. ఈ కేసులో బెంగళూరు సౌత్ పోలీసులు నిందితులిద్దరిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇటు డిజిటల్ మోసానికి సంబంధించి ఎప్పటి నుంచి వీళ్ళు ఈ ఘరానా మోసానికి పాల్పడుతూ ఉన్నారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటి వరకు ఎంత మొత్తంలో వీళ్ళు ఈ మోసానికి పాల్పడి డబ్బుని కాజేశారు? అంటే ప్రసన్న ఇప్పటివరకు అయితే 4.7 కోట్ల వరకు కాజేసినట్లు తెలుస్తుంది. వీళ్ళందరిపై మాత్రం విచారణ కొనసాగుతుంది. ఈ పైసలతోటి వాళ్ళు శ్రీలంక, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో క్యాసినో జల్సాలకు అలవాటు పడి ఈ డిజిటల్ మోసం చేసినట్లుగా అయితే పోలీసులు నిర్ధారించారు. అదుపులోకి తీసుకొని మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారనేది మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే వీళ్ళంతా కూడా గ్యాంగ్ గా ఉన్నారా, లేకుంటే ఇందులో ఇంకెవరైనా ప్రమేయం ఉందా, లేకుంటే వీళ్ళిద్దరితో పాటు అని చెప్పి కూడా పోలీసులు గోప్యంగా వీళ్ళిద్దరిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరెవరైనా పేర్లు చెప్పారని కూడా కొంత సందిగ్ధం ఉంది. అంటే వీళ్ళు ఎక్కడి దగ్గర మరి అక్కడ బెంగళూరు, బాంబాయి, ఇతర ప్రాంతాలు, ఇతర చోట్ల కూడా చేశారని చెప్పి కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ అయితే వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. దీనిపై ఒక 2-3 టీమ్ గా ఏర్పడి మాత్రము వీళ్ళు ఎవరెవరు ఆధారాలు చెప్తున్నారో అక్కడికి కూడా వెళ్లి విచారిస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే మనకు వస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.